హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ వెల్కమ్ అండి నా ఛానల్కి. మీరు మంచి పెళ్లి సంబంధం కోసం, మంచి విలువలు కలిగిన ఒక అమ్మాయి కోసం ఎదురు చూసేవారైతే మీరు మంచి ఛానల్నే చూస్తున్నారండి. మీకు నా ఛానల్కి స్వాగతం. మొదటిసారి మీలో ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను తెలిపే ఈ సంబంధం నచ్చకపోతే మీరేమి కంగారు పడొద్దండి. మన ఛానల్లో చాలా సంబంధాలు ఉన్నాయి. మీరు తప్పకుండా ఒక మంచి జీవిత భాగస్వామిని మన ఛానల్ ద్వారా పొందుతారు. మరొక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నానండి. దయచేసి మేము ఇచ్చే డీటెయిల్స్ మీరు తీసుకున్నాక అమ్మాయిలకి ఫోన్ చేసి మంచి పద్ధతిలో మాట్లాడండి. మీరు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే మా ఛానల్ ద్వారా అమ్మాయిల నెంబర్లు తీసుకోండి. తీసుకున్నాక మీరు యూట్యూబ్లో మీ ఫోటోలు ప్రదర్శిస్తున్నందుకు అమ్మాయిలను అసభ్యకరంగా వేరే రకంగా మాత్రం చూసే ఉద్దేశం ఉంటే దయచేసి నాకు ఎలాంటి మెసేజ్లు పెట్టొద్దండి. మీరు మర్యాదపూర్వకంగా అమ్మాయితో మాట్లాడే ఉద్దేశం ఉంటే మాత్రమే మీరు అమ్మాయిల్ని కాంటాక్ట్ చేయండి. నేను పెళ్లి కోసం అమ్మాయి ఫోటో పెట్టానా, లేదంటే లివింగ్ రిలేషన్ కోసం పెట్టానా, రెండో వివాహం మొదటి వివాహమా అనేది నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి. దాన్ని బట్టే మీరు అమ్మాయిని ఎంచుకోండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న అమ్మాయి చాలా అందంగా ఉందండి. ఈవిడ పేరు విద్య. చదువు వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేశారండి. ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ ప్రొఫెషన్లో ఈవిడ ఉన్నారు. ఊరు వచ్చేసి విజయవాడ. తనకు తల్లి, తండ్రి, అన్న, ఒక చెల్లి ఉన్నారండి. ఈవిడ వయసు వచ్చేసి 32 సంవత్సరాలండి. తినికి ఇంకా పెళ్లి కాలేదు. మొదటి వివాహం కోసమే చూస్తున్నారు. ఈవిడికి మొదటి వివాహం చేసుకునే అబ్బాయి అయినా, లేదంటే భార్య చనిపోయి ఇంకా పిల్లలు లేని వారయ్యి, విడాకులు తీసుకున్న వాళ్ళయ్యి, ఇలా రెండో వివాహం అయిన వాళ్ళైనా తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. తిన అన్నయ్య వచ్చి తన కుటుంబాన్ని ఎలాగ పట్టించుకోవటం లేదు, కానీ తన తల్లి, తండ్రి, అన్న వద్దే ఉన్నారు. చెల్లితో పాటు ఇవి ఒక రూమ్లో నివసిస్తున్నారండి. తన చెల్లికి మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదంట. కాబట్టి ఈవిడ పెళ్లి చేసుకున్నాక తన చెల్లిని కూడా తినతో పాటే అత్తగారింటికి తెచ్చుకుంటాను అనే కండిషన్ మాత్రం పెట్టారండి. ఈవిడ పెళ్ళయిన తర్వాత ఉద్యోగం చెయ్యాలి వద్దు అన్నది తన భర్త అభిప్రాయానికే పూర్తిగా వదిలేశారండి. మంచిగా తనని, తన చెల్లెల్ని చూసుకుంటూ జీవితాంతం తోడుండే భర్తలాగా ఉంటే చాలు అని తను కోరుకుంటున్నారండి. ఇంకా ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు. ఈవిడని చూస్తే చాలా మంచి పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళలాగే ఉన్నారు. చదువు కూడా మంచి డిగ్రీ పూర్తి చేశారండి. తను ప్రస్తుతానికైతే 12,000 సంపాదిస్తున్నాను అని చెప్పారు. దీనికి స్థిరాస్తులు ఏమీ లేవని చెప్పారండి. కానీ తను ఉద్యోగం చేస్తూ సంపాదించిన కొంత డబ్బులు మాత్రం తన వద్ద ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయని చెప్పారు. ఎంత అమౌంట్ అనేది మాత్రం మనకు క్లియర్గా చెప్పలేదండి. తను పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని ఇచ్చి తనకి, తన చెల్లికి కూడా తోడుగా ఉండే భర్త కావాలని ఎదురు చూస్తున్నారండి. మీలో ఎవరికైనా ఈ సంబంధం నచ్చినట్లయితే నా మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబరు, మీ ఫోటోను జత చేసి పంపించండి. నేను ఈ అమ్మాయికి చూపిస్తాను. ఈ అమ్మాయికి నచ్చినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. మళ్ళీ మంచి సంబంధంతో కలుద్దాం. ధన్యవాదాలు.